చిన్న బాబు బర్త్డే సందర్భంగా ఒక 5 kgs చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని నేను ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఓకేనా? ఓకే అండి, 5 kgs చికెన్ తీసుకున్నాను కదా, దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే హోల్ బిర్యానీ మసాలా, ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ స్టైల్లో అన్నాను కదండి, బిర్యానీ మసాలా. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కసూరి మేతి, బిర్యానీ లీవ్స్, గ్రేవీ కోసం గసగసాలు, జీడిపప్పు. మసాలా పౌడర్స్ వచ్చేసి జీరా పౌడరు, ధనియా పౌడరు, ఇది వచ్చేసి గరం మసాలా, అలాగే పసుపు, కారం, ఉప్పు, అలాగే చికెన్ మసాలా పౌడర్ ప్యాకెట్, పుదీనా, కొత్తిమీర, ఒక ఆయిల్ ప్యాకెట్. ఇవి వచ్చేసి 5 kgs చికెన్కి 1 కిలో ఆనియన్స్, ఒక 100 grams పచ్చిమిర్చి, 1 కిలో టమాటా. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్, డీటెయిల్డ్గా అర్థమైంది కదా, చాలా సింపుల్గా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేశాను. ఒక పెద్దది తీసుకున్నానండి, ఒక వెడల్పాటి పాత్ర తీసుకున్నాను. 5 kgs కదా. ఇందులో తగినంత ఆయిల్ వేసుకోండి. నేను స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు స్కిన్తో తీసుకున్నట్టయితే కొంచెం ఆయిల్ తగ్గించుకొని వేసుకోండి. ఆయిల్ వేడెక్కుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాం. ఇవి దోరగా వేయించుకుందాము. ఆనియన్స్ దోరగా వేగిపోయాయి కదా, ఇప్పుడు బిర్యానీ ఆకులు వేద్దాము. అలాగే హోల్ బిర్యానీ మసాలా, ఇది ముందే వేసుకోవద్దండి, మాడిపోయిద్ది. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత వేసుకోండి. ఇది వచ్చేసి ఎండు మెంతాకు, కసూరి మేతి, దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేద్దాము. ఓకే, చూడండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాము. చూడండి చక్కగా అడుగంటుకోకుండా కలిపేయండి ఇలాగా. మసాలా మాడితే మళ్ళీ ఫ్లేవర్ అంతా పోతుంది. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాము. వేసే ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చికెన్ చక్కగా కలుపుకున్నాం కదా, అన్ని మసాలాలు చక్కగా పట్టేటట్టుగా ఇలాగా కలిపేసి సర్ది పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. చికెన్ ఉడికేలోపు పుచ్చపప్పు, జీడిపప్పు, గసగసాలు, ఇది గ్రేవీ కోసం పౌడర్ చేసుకుందాము. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయిందో. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా ఇలాగా బాగా కలుపుకోండి. చికెన్ కుక్ అయిపోయింది కదండి, ఇప్పుడు తగినంత కారం వేద్దాము. పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేద్దాము. కారం వేసాం కదా, ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఇప్పుడు టమాటా మీద కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా ఉడికిపోయిద్ది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు టమాటా ఉడికిందో లేదో చూద్దాము. చూడండి ఇక్కడ టమాటా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు బాగా కలిపేసేయండి. టమాటా ఉడికిపోయింది కదా, ఇప్పుడు గ్రేవీ కోసం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, గసగసాలు, పుచ్చపప్పు, జీడిపప్పు, ఈ పౌడర్ని వేసేద్దాము. అలాగే మన మసాలా పౌడర్స్, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా వేసేద్దాము. వేసేసి బాగా అన్నీ కలిసేటట్టుగా కలిపేయండి. ఇప్పుడు ఫైనల్గా చికెన్ మసాలా వేద్దాము. ఇక్కడ చూడండి నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు ఇందులోనూ. ఆ చికెన్లోంచి వచ్చిన వాటరు, టమాటాలోంచి వచ్చిన వాటరే సరిపోయాయి. గ్రేవీ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయినట్టే. ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయినాక
మనం స్టవ్ ఆపేద్దాం. మసాలాలన్నీ పట్టే విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం. ఇప్పుడు చూద్దాము. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, మన చికెన్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే అండి, మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాం. ఓకే అండి, మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా అయితే ఇలా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్సే, మనకు అన్నీ తెలిసినవే, కాకపోతే ఎప్పుడు ఏది వేయాలా అని తెలుసుకొని వేస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. ముందుగా కొంచెం ఇలాగా తీసి దిష్టి తీసేద్దాం. ఇప్పుడు మా అత్తగారు అయితే టేస్ట్ చూసి చెప్తారు. యాక్చువల్లీ మా అమ్మమ్మ గారు, మీకు అర్థం అవ్వాలని అత్తగారు అని చెప్తున్నాను. ఇదిగో అమ్మమ్మ, టేస్ట్ చూసి చెప్పు. ఓకే, బాగుంది బేబీ. బాగుందా? అన్నీ కరెక్ట్గా దొరికినాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.